శ్రీ వరలక్ష్మి వ్రతము. సురచంద్రిక శ్యామబాల కథ. సాధారణంగా ప్రతి ఒక్కరూ అన్వేషించే సంపదలకు అధినేత లక్ష్మీదేవి. శుక్రవారం నాడు లక్ష్మీదేవిని పూజించేవారు ఆ తల్లి సంపూర్ణ అనుగ్రహాన్ని పొందుదురు. ప్రతి సంవత్సరము శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతంను ఆచరించి తన జీవితంలోనూ ఇతరుల జీవితంలోనూ వెలుగు నింపిన శ్యామబాల కథ ఇది. భద్రత్రవస్ అనే మహారాజు మహావిష్ణు భక్తుడు. అతని పత్ని సురచంద్రిక మహాపతివ్రత. ఆ దంపతుల ప్రియ కుమార్తె శ్యామబాల. అల్లారు ముద్దుగా పెంచిన తమ కుమార్తెను రాజదంపతులు మాలాధరుడు అనే చక్రవర్తికిచ్చి వైభవంగా వివాహం జరిపించిరి. కొంతకాలం గడిచిన తర్వాత ఒకనాడు మహాలక్ష్మీదేవి ఒక పండు ముత్తైదు వేషంలో సురచంద్రిక అంతఃపురానికి ప్రవేశించినది. తన కుమార్తెను అత్తవారింటికి పంపి ఒంటరిగా ఉన్న సురచంద్రికతో వరలక్ష్మి వ్రతమును గురించి, దానిని ఆచరించే విధానం గురించి, ఆ వ్రత మహత్యమును సవివరంగా తెలిపినది లక్ష్మీదేవి. సురచంద్రిక పండు ముసలిని ఒక బిచ్చగత్తగా భావించి తన లాంటి మహారాణికి ఉపదేశమిచ్చుటకు ఆమెకు అర్హత లేదు అన్న రాజరికపు దర్పంతో ఆమెను తరిమివేసినది. అయితే సురబాల చేత తరిమివేయబడిన లక్ష్మీదేవి యువరాణి అయిన శ్యామబాల అంతఃపురంనకేగినది. అక్కడ శ్యామబాల ఆ ముత్తైదును ప్రేమతో ఆదరించి ఆమె ద్వారా వరలక్ష్మి వ్రతాన్ని చేసే విధానమును తెలుసుకున్నది. ఆ తరువాత వరలక్ష్మి వ్రతమును నియమానుసారం అత్యంత భక్తితో ఆచరించి సకల సంపదలను పొందినది. అదే సమయంలో ఆమె కన్నవారు లక్ష్మీదేవిని అవమానించినందువలన సకల సంపదలను కోల్పోయి నిరుపేదలైనారు. వారి గురించి తెలుసుకున్న శ్యామబాల వారి పేదరికాన్ని పోగొట్టడానికి వారికి ఒక కుండ నిండా బంగారు కాసులను అందజేసినది. కానీ మహాలక్ష్మిని అవమానించిన ఫలితంగా ఆ బంగారు కాసులు వారిని చేరిన తక్షణం బొగ్గులుగా మారిపోయినవి. ఇది తెలుసుకున్న శ్యామబాల తన తల్లి సురచంద్రికకు వరలక్ష్మీదేవి వ్రతమును ఆచరించు విధానంను వివరించి ఆ వ్రతమును ఆచరించిన సురచంద్రిక పరిస్థితి మెరుగుపడినని తెలిపినది. సురచంద్రికయు తన తప్పును గ్రహించి వరలక్ష్మి వ్రతమును నియమానుసారం ఆచరించినది. దాని ఫలితంగా వారు కోల్పోయిన సిరి సంపదలను మరలా పొంది సుఖంగా జీవించిరి. అందువలన భూలోకమున అందరూ ఈ వరమహాలక్ష్మి వ్రతమును చేపట్టి సకల సౌభాగ్యములను పొంది సుఖంగా జీవించాలని ఆశిస్తున్నాము. చిత్రనేమి కథ. ఒకానొక సమయంలో దేవతలు నివసించే కైలాస పర్వత ప్రాంతంలో పరమేశ్వరుడు పార్వతి పాచికలు ఆడుకుంటున్నారు. ఆ సమయంలో పార్వతి నాదా నేనే గెలిచాను అన్నది. కాదు, నేనే గెలిచాను అని పరమేశ్వరుడు అనడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చెలరేగినది. అప్పుడు వారిద్దరూ తమ తగువును తీర్చమని అక్కడున్న చిత్రనేమి అనే గంధర్వుణ్ణి కోరిరి. ఆ గంధర్వుడు పరమేశ్వరుని అనుగ్రహం పొందవలెనన్న ఏకైక లక్ష్యంతో పరమేశ్వరుడే గెలిచారు అని పలికెను. అందుకు అతని పైన కోపించిన పార్వతి నువ్వు కుష్ఠిరోగివై కాంతిహీనుడు కమ్మని అతన్ని శపించినది. పార్వతీదేవి శాపానికి విచారించిన పరమేశ్వరుడు, దేవి, ఈ చిత్రనేమి నా మీద ప్రేమతో ఆ విధముగా పలికినాడు కాన అతని పట్ల అనుగ్రహం చూపి అతనికి శాప విమోచనం కలిగించు అని పలికెను. ఆ మాటలకు మనసు కరిగిన పార్వతీదేవి చిత్రనేమితో, సుందర తటాక తీర్థంలో ఎప్పుడైతే దేవకన్యలు పుణ్యప్రదమైన శ్రీ వరలక్ష్మి వ్రతమును ఆచరిస్తారో అప్పుడు నీకు శాప విమోచనం కలుగును అని చిత్రనేమికి తెలిపినది. పార్వతీ శాపం వలన కుష్ఠిరోగిగా మారిన చిత్రనేమి కొన్ని రోజులలోనే తటాక తీర్థమును చేరి అక్కడ దేవకన్యల కొరకు ఎదురు చూస్తూ జీవించసాగెను. ఒకనాడు కొందరు దేవతా స్త్రీలు ఆ తటాక తీర్థమునకు విచ్చేసిరి. వారు దేవీ పూజకు సిద్ధమవడమును చూసి చిత్రనేమి వారితో, అమ్మలారా, తమరు చేసే పూజ వరలక్ష్మి పూజయే కదా, దానిని నేను కూడా ఆచరించవచ్చునా అని అడిగెను. దానికి దేవతా స్త్రీలు, నీవెవరు, మమ్ములను ఈ విధముగా ప్రశ్నించుటకు గల కారణమేమి అని అడుగగా దానికి చిత్రనేమి, నేను పార్వతీదేవి శాపం వలన కుష్ఠిరోగినై కష్టాలు పడుతున్నాను. నా కష్టాలు తీరే దారి మీరు ఆచరించు ఈ వరలక్ష్మి పూజయే అని ఆ పార్వతీదేవి నుడివినది. కాన నేను మిమ్ములను ఈ పూజ గురించి ప్రశ్నించితిని అని తెలిపెను. అందుకు ఆ దేవతా స్త్రీలు, మేము ఆచరించుచున్నది సకల సౌభాగ్యములను సకల దివ్యమైన శ్రీ వరలక్ష్మి వ్రతమే. ఆ వ్రతమును సూర్యుడు కటకరాశిలో ఉన్నప్పుడు శ్రావణమాస శుక్లపక్ష శుక్రవారం నాడు నియమానుసారం మహాలక్ష్మిని ధ్యానించి ఈ వ్రతమును ఆచరించవలెను. కాన నీవును మాతో పాటు ఈ వ్రతమును ఆచరించి శాప విమోచనమును పొందెదవు అని పలికిరి. వారు ఆచరించిన ఆ వ్రతమును కనులారా చూచుటకును వారితో పాటు ఆచరించు భాగ్యమును కలిగినందున చిత్రనేమి కుష్ఠిరోగము నుండి విముక్తుడై పూర్వరూపం పొందెను. శాప విమోచనమును పొందిన చిత్రనేమి నియమానుసారము వ్రత ఉద్దాపనమును ముత్తైదువులకు వాయన దానం ఇచ్చెను.
పిదప దేవతా స్త్రీలకు నమస్కరించి కైలాసానికి వెళ్ళి పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించి వారితో వరలక్ష్మీదేవి అనుగ్రహము వలన శాప విమోచనముంది తమ పాదపద్మములను సేవించే భాగ్యము నాకు మరలా కలిగినది అని పలికెను. దానికి పరమేశ్వరుడు చిత్రనేమితో, నేటి నుండి నువ్వు ఈ కైలాసంలో సకల భోగ భాగ్యములను అనుభవించి కాలక్రమమున మోక్షమొందెదవు అని ఆశీర్వదించెను. భూలోకమున సౌరాష్ట్ర దేశంలో కుండినం అనే గ్రామంలో చారుమతి అన్న స్త్రీ ఈ వరలక్ష్మీదేవి వ్రతమును ఆచరించి ఆ వ్రత ఫలితముగా సకల సౌభాగ్యములను పొంది ఆ నగరమునే స్వర్ణపురిగా మార్చెను. అప్పటి నుండి భూలోకమున ఈ వ్రత మహత్యము ప్రసిద్ధికెక్కినది. ఈ వరలక్ష్మీ వ్రతమును ఆచరించిన వారు, ఆలకించిన వారు వరలక్ష్మీదేవి అనుగ్రహం వలన సకల సంపదలను పొందెదరు. వరలక్ష్మీ వ్రత కథా ప్రారంభం. సూత పౌరాణికుడు, శయనకుడు మొదలగు మహర్షులను చూచి ఇట్లనే, మునివర్యులారా, స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగునట్టి యొక్క వ్రతమును పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పే. దానిని చెప్పెద వినుండు. కైలాస పర్వతమున వజ్ర వైడూర్యాది మణిగణ ఖచ్చితంబగు సింహాసనమునందు పరమేశ్వరుడు కూర్చొనియుండ పార్వతీదేవి పరమేశ్వరునికి నమస్కరించి, దేవా, లోకంబున స్త్రీలు ఏ వ్రతం పొనర్చిన సర్వ సౌభాగ్యములను పుత్ర పౌత్రాదులను కలిగి సుఖంబుగా నుందురో అట్టి వ్రతంబు నా కానతిని ఇయ్యవలైను అనినా ఆ పరమేశ్వరుడిట్లనియే. ఓ మనోహరి, స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపత్తులు కలుగజేసడి వరలక్ష్మి వ్రతంబు అని ఒక వ్రతము కలదు. ఆ వ్రతమును శ్రావణమాస శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చడి శుక్రవారం నాడు చేయవలేను అని నా పార్వతీదేవి ఇట్లనియే. ఓ లోకారాధ్య, నీ వానతి ఇచ్చిన వరలక్ష్మి వ్రతమును ఎట్లు చేయవలెను? ఆ వ్రతమునకు విధి ఏమి? ఏ దేవతను పూజింపవలేను? పూర్వం బెవరిచే ఈ వ్రతం ఆచరించబడెను? వీన్నెల్ల సవివరముగా వచింపవలేను అని ప్రార్థించిన పరమేశ్వరుడు పార్వతీదేవిని గాంచి, ఓ కాత్యాయని, వరలక్ష్మి వ్రతమును సవిస్తరముగా చెప్పెద వినుము. మగధ దేశంబున కుండినంబను ఒక పట్టణము కలదు. ఆ పట్టణం బంగారు ప్రాకారములతోడను బంగారు గోడలు గల ఇండ్ల తోడను గూడియుండెను. అట్టి పట్టణం నందు చారుమతి అని ఒక మహిళ గలదు. ఆ వనితామణి ప్రతి దినంబును ఉషఃకాలమున మెల్గంచి స్నానంబు చేసి పెద్దలకు అనేక విధంబులైన ఉపచారములను చేసి ఇంటి పనులను చేసుకొని మితముగాను ప్రియముగాను భాషించుచుండెను. ఇట్లుండ ఆమె యందు మహాలక్ష్మికి అనుగ్రహం కలిగి ఒకనాడు స్వప్నమున ప్రసన్నమై, ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని. నీ యందు నాకు అనుగ్రహం కలిగి ప్రత్యక్షమైతిని. శ్రావణ శుక్ల పూర్ణిమ ముందుగా వచ్చేది శుక్రవారం నాడు నన్ను పూజించిన నీవు కోరిన వరంబులనిచ్చేదనని వచించిన చారుమతిదేవి స్వప్నంలోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణల్లో నమస్కారాలు చేసి అనేక విధముల స్తోత్రములు చేసి, ఓ జగజ్జనని, నీ కటాక్షంబు కలిగనేని జనులు ధన్యులుగను విద్వాంసులుగను సకల సంపన్నులుగాను నయ్యెదరు. నేను జన్మాంతరంబున చేసిన పుణ్య విశేషం వలన నీ పాద దర్శనంబు నాకు కలిగినని చెప్పి మహాలక్ష్మి సంతోషము చెంది చారుమతికి ననేక వరంబులనిచ్చి యంతర్ధానంబు నొంది. చారుమతి తక్షణంబున నిద్ర మేల్కొని ఇంటికి 4 ప్రక్కలా చూచి వరలక్ష్మీదేవిని కానక, ఓహో, నేను కలగంటిననుకొని భావించి ఆ స్వప్న వృత్తాంతమును పెనిమిటి, మామగారు మొదలైన వాండ్రతో చెప్పి వారు స్వప్నము మిగులను ఉత్తమమైనది, శ్రావణ మాసంబు వచ్చిన తోడనే వరలక్ష్మి వ్రతము అవశ్యముగా ఆచరించవలెనని చెప్పిరి. పిమ్మట చారుమతిను స్వప్నము విన్న స్త్రీలను శ్రావణ మాసం ఎప్పుడు వచ్చినా అని ఎదురు చూచుచుండిరి. ఇట్లుండగా వీరి భాగ్యోదయంబు వదిలిన శ్రావణ మాస పూర్ణిమకు ముందుగా వచ్చని శుక్రవారం వచ్చెను. అంత చారుమతి మొదలగు స్త్రీలందరూ ఈ దినంబే కదా వరలక్ష్మీదేవి చెప్పిన దినంబని ఉదయంబుననే మేల్గాంచి స్నానములను చేసి చిత్ర వస్త్రంబులను కట్టుకొని చారుమతీదేవి గృహంబునను ఒక ప్రదేశం నందు గోమయం చే నలికి మండపం ఏర్పరిచి అందొక ఆసనంబు వైచి దానిపై కొత్త బియ్యం పోసి మర్రి చిగుళ్ళు మొదలగు పల్లవములచే కలసం ఏర్పరిచి అందు వరలక్ష్మీదేవిని ఆవాహనం చేసి మిగుల భక్తియుక్తులై ధ్యాన వాహనాది షోడశోపచార పూజలను చేసి 9 సూత్రంబులు గల తోరంబులను దక్షిణ హస్తంబున కట్టుకొని వరలక్ష్మీదేవికి నానావిధ భక్త భోజ్యంబులను నివేదన చేసి ప్రదక్షిణంబు చేసిరి. ఇట్లొక ప్రదక్షిణము చేయగానే ఆ స్త్రీలకందరికీ కాళ్ళ యందు గల్లు గల్లు మన ఒక శబ్దం కలిగే. అంత కాళ్ళు చూచుకున్న గజ్జలు మొదలగు ఆభరణములు కలిగి ఉండగా వారందరూ, ఓహో, వరలక్ష్మీదేవి కటాక్షం వలన కలిగిన అని పరమానందం పొంది మరి ఒక ప్రదక్షిణంబు చేయగా హస్తములందు ధనద్దగాయమానంబుగా పొలయుచుండ నవరత్న ఖచ్చితంబులైన కంకణములు మొదలగు ఆభరణములు ఉండటం గనిరి. ఇంక చెప్పనేలా 3వ ప్రదక్షిణం గావించిన తోడని ఆ స్త్రీలందరూ సర్వభూషణ
మంగళంకృతులై ఆ స్త్రీ గృహంబునెల్లా స్వర్ణమయంబులై రథ గజత తురగ వాహనంబులతోడ నిండియుండెను. అంతా నా స్త్రీలందరినీ దోడ్కొని గృహములకు పోవుటకు వారి వారి ఇండ్ల నుండి గుర్రములు, ఏనుగులు, రథములు, బండ్ల వచ్చి నిలిచి ఉండెను. పిదప చారుమతి మొదలగు స్త్రీలందరూ తమతో కల్పోక్త ప్రకారముగా పూజ చేయించిన పురోహితుడికి 12 కుడుములు వాయనముగా ఇచ్చి దక్షిణ తాంబూలం లొసంగి ఆశీర్వాదము నొంది వరలక్ష్మీదేవికి నివేదన చేసిన భక్షాదులను బంధువులతోడ నెల్లరునూ భుజించిరి. తమ కొరకు వచ్చి కాచుకొని ఉన్న గుర్రములు, ఏనుగులు మొదలగు వాహనములనెక్కి తమ తమ ఇండ్లకు పోవచ్చు ఒకరితో ఇంకొకరు. ఓహో, చారుమతీదేవి భాగ్యం వేమని చెప్పవచ్చును. వరలక్ష్మీదేవి తనంతట స్వప్నంలో వచ్చి ప్రత్యక్షంబాయెను. ఆ చారుమతీదేవి వలనే కదా మనకిట్టి మహాభాగ్య సంపత్తులు కలిగినని చారుమతీదేవిని మిక్కిలి పొగుడుచు తమ తమ ఇండ్లకు పోయిరి. పిదప చారుమతి మొదలగు స్త్రీలందరూ ప్రతి సంవత్సరము ఈ వ్రతము చేయుచు పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ధన కనక వస్తు వాహనములతోడం కూడుకొని సుఖంబుగా నుండిరి. కావున ఓ పార్వతి, ఈ ఉత్తమమైన వ్రతమును అందరూ చేయవచ్చును. అట్లొనర్చిన సర్వ సౌభాగ్యములను కలిగి సుఖంబుగా నుందురు. ఈ కథను వినువారలకును చదువువారలకును వరలక్ష్మీ ప్రసాదం వలన సకల కార్యంబులు సిద్ధించును అని పరమేశ్వరుడు పలికెను. వరలక్ష్మీ వ్రత కల్పం సమాప్తం.